రిపబ్లిక్ డే రోజు జెండా ఎగురవేసి ప్లాట్లు స్వాధీనం చేసుకోవాలని ఓ వ్యక్తి ఇచ్చిన పిలుపుతో ఫారెస్ట్ ల్యాండ్ పైకి వచ్చిన వారిని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ నగర్లోని మన్సూరాబాద్ సర్వే నంబర్ 7లో 580 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. ఈ ఫారెస్ట్ ల్యాండ్ను ప్రైవేట్ ల్యాండ్గా చూపుతూ యూసుఫ్ ఖాన్, సుల్తానా అని దంపతులు సుమారు 50,000 మందికి డాక్యుమెంట్లను అమ్మేశారు. ఈ ల్యాండ్పై డాక్యుమెంట్ దారులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని స్వాధీనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ కోర్టు కేసు వాదిస్తున్న జిలాని అనే న్యాయవాది పిలుపుతో హరిన వనస్థలి నేషనల్ పార్క్ ఫారెస్ట్ ల్యాండ్ వద్దకు జనం వచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడికి వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే ఈ భూమి తమ తల్లిదని యూసుఫ్ ఖాన్ సుమారు 50,000 మందికి అమ్మేశారు. ఇక దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 280 రిట్ పిటిషన్స్ వేయగా ఆ అన్ని పిటిషన్స్ ను కోర్టు కొట్టేసింది. పూర్తిగా రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమి అని, అవసరమైన ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వారం రోజులుగా ఈ సర్వే నంబర్ 7లోని మన్సూరాబాద్ లో గల అటవీ శాఖని ఆక్రమించుకోవాలి అని చెప్పి కొంతమంది వ్యక్తులు షేక్ జిలాని అనే పేరుతోని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన ఈ రోజు పోలీస్ వారి సహకారంతో కొంతమంది ఇక్కడికి రాగా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరిమి వేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మోసపోయి అతని దగ్గర ప్లాట్లు కొన్నట్టుగా తెలిసింది విచారణలో. ఇంకెవరైనా వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉంటే దయచేసి అందరూ కూడా సదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంబంధిత వ్యక్తులు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అలా అయితేనే మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి పార్క్ ఏరియాలో కానీ లేకపోతే మా సర్వే నెంబర్ 7లో ఉన్న అటవీ శాఖ భూమిని కానీ ఏదన్నా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు పోలీసు వారి సహకారంతో ఇక్కడికి వచ్చిన కొంతమంది ఎవరైతే ఇక్కడ జమ అయినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి నిలువరించి ఫర్దర్ గా వాళ్ళు ఏం చేయకుండా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది.